వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మీరు చేసే సపోర్ట్ చూసేటైతే నాకైతే మస్తు ఖుషిగా అనిపిస్తుంది, మస్తు హ్యాపీగా అనిపిస్తుందిలా. మీరు చేసే సపోర్ట్ ఇంకా ముందు ముందు కూడా ఎంతో కావాలలా. మాకు ఎదుటనే సపోర్ట్ చేస్తే మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకురాగలుగుతాం మేము. మీరు చేసే ప్రతి లైక్ చూసి అయితే మా పెంటక్క మస్తు మురుస్తుంది. ఇక కామెంట్లకు రిప్లై ఇస్తే కూడా ఆమె సొంతలతో మాట్లాడినట్టే పక్క పక్క కూర్చొని అలా సొంత మనుషులతో మాట్లాడినట్టే అనిపిస్తుంది అంటుల్లా. ఇక అట్లనే సపోర్ట్ చేయాలి మా పెంటక్కను. మా స్వీట్ భాష టీం తరపు నుండి మనల్ని సపోర్ట్ చేస్తున్న అందరికి చాలా చాలా థ్యాంక్స్, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం మీకు అందరికి. ఇక ఈ సపోర్ట్ ఇంకా ముందు ముందు కూడా మస్తు కావాలి మాకు. ఇక మన వీడియో నచ్చే మనోళ్ళు మస్తు లైకులు కొడుతున్నారు. గట్నే రోజు రోజు కూడా కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ ని చూస్తారు. ఇక దానికైతే మస్తు సంతోషం అనిపిస్తుంది మాకు. ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే పల్లెటూరు అత్త సిటీ కోడలు ఉంటే ఎట్లుంటదని ఒక తమ్ముడు కింద కామెంట్ చేసిండు. ఇక వీడియో ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చినాం. ఇక చూద్దరు రాత్రి. అరే బండి కానీ పిల్లంకి సిగ్గు అనిపిస్తలేదారా? పాడుకోకి ఇప్పటిదాకా లేవకుండా వంతదారా? ఎక్కడ సిగ్గు తప్పి దాన్ని పట్టుకొచ్చినవరా? ఇంకా పట్నం దాన్ని చేసుకోకురా నాయన అంటే నాకనే ముందే పోయి ఎత్తుకొచ్చుకున్నావు దాన్ని. నా మాట ఎడ చెప్తుంటావు నువ్వు? నా తమ్ముని బిడ్డ ఉందిరా నాయన, దరా అని చేసుకో, ముద్దుగా పని చేసి పెడుతుంది. నేను ఎక్కడికన్నా పోయి వచ్చేసరికి ముద్దు ఇంట్లో పని చేసి పెడుతుందిరా నాయన అంటే నువ్వు విన్నావా? యువతినో పట్నం దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పడేసిపోతున్నావు. అరే ఊకోవే, దాన్ని ఎప్పుడు నిమ్మలంగా వండుకొని ఇవ్వవు. ఊకే దాన్ని మెట్టగలుగుతావేందే నువ్వు? అరే నాకేం పని లేక దాన్ని మీద కలుగుతున్నానారా? మరి పొద్దుగాల లేచి ఆకిలి వరగొట్టచ్చుగా. నాకే వచ్చిన బాధ ఇంకెన్ని రోజులు చేసి పెట్టాలరా మీకు? ఇక మా బనివాడు పెళ్ళాన్ని తెచ్చుకుంటూ అది రేపు పొద్దుగాల నుంచి ఇక ముద్దుగా పని చేసి పెడుతుంది నాకు అనుకుంటే అది నాకంటే సోమరిపోతుంది. ఏననుకుంటే దాకా వంటది ఇక లేవనే లేవదు. ఎవరు చేసి పెట్టాలరా సాకిరి మీకు? నీకు నీ అయ్యకి చేసి పెట్టేది దాకా ఇంకా దాన్ని కూడా చేసి పెడదు నా అయ్యా. అరే నువ్వు ఎందుకు ఏ గంటగా నువ్వు గరం అవుతున్నావు? అదొకతే ఎక్కువైనా అదే నీకు ఇంట్లో. ఇక నీకు ఎంత చెప్పినా వేస్టేరా, దాంటికే మాట్లాడుతావు నువ్వు. సరే పో, నువ్వేదో పని మీద పోతున్నట్టు నువ్వు వచ్చేసరికి నీ పిల్లం లేచేసరికి ముద్దు వండి పెడతా తిందురు గాని. అరే నీ అమ్మ దండం పెడితేనే దాని మీద మొత్తుకోకే నువ్వు. పెళ్లి చేసుకొని 2-3 రోజులు కూడా కాలే ఇక పని చేస్తలేదు అది చేస్తలే అని తిరుగుతావేమి? దానికి ఏం తెలుసు? పట్నం వాళ్ళకు పని ఎట్లా చేస్తారో తెలియదే. ఒక వారం 10 రోజులు అయినాక మంచిగా నేర్పిద్దు కానీ దానికి ముద్దుగా చేసుకుంటది. అదే ఈ గింత కొత్తలనే గిట్ల గరం అవుతున్నావేందే దాని మీద? ఇక వస్తే అదే నేర్చుకుంటది. కానీ నేను గాడిదాకా వేస్తా, పని ఉంది. ఇక దాన్ని లేకపోయి సప్పుడు దట్ట పోయి లేపే. ఇక తిట్టకు, అది బాధపడుతుంది. మళ్ళా నేను వచ్చినాక బాధపడుకుంటే చెప్పి ఏడుస్తుంది. సరే పోయిరా పో. ఎక్కడికైనా అప్రమైందో లంచది ఈ ఇంట్లో వచ్చి వెలగబడ్డది. మామూలు చెప్తే ఈయనక పైన తమ్ముని బిడ్డను చేసుకోరా, ముద్దుగా పని చేసి పెడుతుంది. ఇక మనకు తెలిసిన వాళ్ళే ఒక్క మాట అనుకుంటా చూసుకుంటది నన్ను అంటే ఈయనకు పై బాడుకోవు. దాన్ని తెచ్చుకుంటూ అది పని శాత గాంధీ ఎప్పుడు వండుకొని ఉంటుంది. ఏం చేయాలి? ఎవరికి చెప్పుకుంది నా బాధ? ఒక బిడ్డ ఉంటేనేమో ఇంకా బిడ్డ చెప్పుకుంది నా బాధ. ఇక మరదల్ని బెదిరిస్తే జరా అని మనీ ఉంటదేమో. ఇక నేనేం చెప్పుకుందును? ఏమైనా చెప్తే నా కొడుకు బెదిరించి పాడైతాడేమో అని భయం అవుతుంది. ఏం చేయాలి? అగో ఈ ఆకిలి పాడుగాని ఇంత పెద్ద ఆకిలి పారగొట్టాలంటే నా చేతనైతే లేదమ్మా. ఏం చేయాలి? నడుములు టంగ అంటున్నాయి. ఇన్ని రోజులు ఒక బాధ. ఇక పెళ్లి అయింది నాయన, నా కోడలు వచ్చింది ముద్దుగా వేసి పెడతదేమో అనుకుంటే పట్నం వీటికేమో పనే రాదు, పనే శాత కదా వీటికి. ఏమందును ఏం కథ? ఇంకెన్ని రోజులు నాకు ఈ బాధ పాడుగాను. ఇక నా మొగుడు వచ్చేలా అయ్యింది. ఇక షాయి పెట్టలేదా అని షాయి తీసుకురా అంటాడు. ఇక ఇప్పుడు ఆకిలేడ వరకూడదు, నువ్వు షాయి ఎప్పుడు పెడదును? ఏం చేయాలి? అది లేచి షాయి అన్న పెడితే బాగుండదా? అది తీర వంట గిట్ల ఎంత అయినాక తయారుకు లేస్తుంది, కడుక్కుంటది, తింటది. ఇక గదే పని దానికి. ఏం చింతుంది దానికి? పండు ఒకటే చింత దానికి. ఇక మెల్లగా పోయి షాయి అన్న పెడతా. ఏం చేయాలి? అగోనే సిగ్గు తప్పింది, ఇంకా లేవలేదు. ఎంతసేపు అంతదో పోయమ్మ. పొత్తెక్కింది. ఇలా మా వచ్చి నన్ను తిట్టనే తిడతాడు. ఇంకా కోడలు ఎంతసేపు అంతదే అని నన్ను జాడకట్ట మలిపి కొట్టనే కొడతాడేమ్మా. ఏం చేయాలి? ఓ పోరి సీటీ, ఓ సీటీ లేస్తే వాళ్ళు ఇవ్వవానే. పొద్దెక్కింది, ఏ కాలమై లేపబట్టి ఇప్పటిదాకా వంతరా అని ఓసిని గింతపై చెవిలుస్తున్న వాళ్ళు కదేమే పోరి. ఎంత సొంపుగా వంతుంది నిద్ర. ఓయమ్మో ఓ పోరి నిన్నే లేవు. ఓయమ్మ ఏమైనత్తమ్మా గంత దబ్బున కొట్టి లేపుతీవి? ఏమైతుంది పోరి? ఏ కాలమై నేను లేపవచ్చి ఉల్క ఉప్పలకవేందే? ఇంకా పొద్దెక్కింది, ఏం పని చేయవా అని బర్రెలక తింటావు పంటవా? ఇదేనా నీ పని? అందుకే నా కొడుకుని చేసుకొని వచ్చినావే నా ఇంట్లోకు? అయ్యో ఎప్పుడు లేస్తే నీకెందుకు అత్తమ్మా? మా ఇంటికాడ కూడా గిట్లనే వండుకుంటా. మా మమ్మీ మా డాడీ నా నిద్రని డిస్టర్బే చేయరు. నువ్వేంది అట్లా మాటికి మాటికి వచ్చి కొట్టి లేపుతున్నావు? ఎందుకు అట్లా? ఏమైనా పని ఉందా నాతోని? ఏం పని చేయాలి? మొత్తం నువ్వే చేస్తావుగా. అవ్వవు నాకు వచ్చింది గర్జు, నేనే మొత్తం పని చేసి పెడతా. ఎవడు చెప్పింది నీకు సాకెట్ చేసి పెట్టాలా నీకు? అయ్యో బన్నీ నాకు పెళ్లి చేసుకునే ముందు చెప్పిండు, మా అమ్మని మస్తు పని చేసి పెడుతుంది, నువ్వు ఒక్క పని ముట్టనవసరం లేదని అన్నాడు. ఇంకా అందుకే నేను పొద్దెక్కిన దాకా వండుకుంటా. నువ్వేమో గట్ల బెదిరిస్తున్నావు.
ఇక పెళ్లికి ముందు వాడు బట్టబాజోడు పెళ్లి చేసుకోవాలని సిటీ పిల్లని చేసుకోవాలని ఎన్నో బట్టబాజు మాటలు బొంకుంటాడు కానీ ఇక నా మాటను ఆ మాటలు పట్టించుకోకు. అత్తగారింటికి వచ్చినప్పుడు కోడలు లేచి మబ్బుగర లేచి ఆకిలోకి ఇక చాయ్ పెట్టించాడు, ఇంట్లో పని చేసుకున్నాడు, వంట గింట అంతా కోడలే చూసుకోవాలి. మొత్తం అత్త మీద పెడుతున్నావేంది నువ్వు? అందరు కోడలను చూసిరాపో ఎంత ముందు చేసుకుంటారు పని. నువ్వేంది మొత్తం నా పాన మీద పెడుతున్నావు? ఎవతివే నువ్వు? అయ్యో నాకు వంట చేయడం రాదత్తమ్మా. చాయ్ అంటే ఇక చాయ్ గుట్ల రాదు కానీ కాఫీ పెట్టడం వచ్చు. కాఫీ పాడుగాను. అగో సిచి వాళ్ళు ఎప్పుడు కాఫీ తాగే పాడవుతారు. ఊర్లలో అట్లా కాదే, చాయ్ పెట్టిస్తేనే తాగుతాడు. అగో మీ మామ చేయలైంది, చాయ్ పెట్టుకరాపో. ఇక వచ్చింది అనుకో తిట్టనే తీస్తాడు. ఉన్నవానే ఇంట్లో చాయ్ పట్టుకరా. అగో నీ యాదులుండు, మీ మామ అప్పుడే వచ్చిండు. ఆయన కొడుకు చాయ్ తీసుకురాకపోతే ఇప్పుడు సొట్లు పెడతాడు మన ఇద్దరిని. గమ్మున వేడ పాలు చెంబులో పోసి పెట్టినా ఇక చాయ్ పెట్టుకొని తీసుకురా. నేను మామ కాదు ఇదో చెప్తా గానీ అప్పటిదాకా చాయ్ పెట్టుకొని తీసుకురాపో. అరే నాకు చాయ్ పెట్టు రాదత్తమ్మా, కాఫీ అయితే పెడతా. అరే ఎట్లా పెట్టాలి నువ్వు చెప్పు. అరే చాయ్ పెట్టు రాకపోవడం ఏంటి గమ్మత్ మాట్లాడుతున్నావు? ఇన్ని పాలు పోసి చాపత్తేసి నీళ్ళు పోసి చక్కెర వేసి మసలాగానే తీసుకురా దించి. నువ్వు చెప్పినట్టే వేసి తీసుకొస్తామ్మా. సరే పొద్దున పట్టుకరా. అయ్యో వచ్చినవా అయ్యా? ఏ కాలం అవుతుంది నేను వచ్చి చాయ్ తీసుకురావే ఉడుకుడుకుదని ఎన్ని కూతలేస్తున్నా పలకకపోతివి. కోడలమ్మ లేచిందా? చాయ్ పెట్టుకురమ్మను. చెప్పిన అయ్యా పెట్టుకొస్తుంది, పొయ్యి మీద మసులుతున్నట్టుంది. అయినాక తీసుకొస్తాదేమో. అవు గాని గన్ని కూతలేస్తున్నా పలకకపోతివేమే, ఇప్పుడే లేచినవా? ఏ కోడలు వచ్చిందా నీకు మస్తు సుఖం వచ్చింది గానీ. అవ్వయ్యా ఎక్కడిది తక్కువ సుఖం రాలే నాకు. ఓ కోడలు వచ్చిన నుంచి దర్జాగా మహారాజాగా వండుకుంటున్నా పొద్దు కిందాక. నాకేం బాధ? ఎందుకే అట్లా మాట్లాడుతున్నావు? ఎక్కడదయ్యా మబ్బుగల లేచి ఆవిరి ఊకడం స్టార్ట్ పెడితే ఇక పొద్దెక్కుతుంది, ఇంకా ఒడుస్తలేదు. ఆకిలి పాడు అని ఇంత ఎలుపుండే మన ఆకిలి. ఊకి ఊకి నా నడుములు వాయే. అదేమో లేచి పాడు కాదు. పట్నం పిల్లని చేసుకోకురా నాయన అంటే దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుండు. అదేమో పొద్దు కింద ఆకలేస్తలేదు. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? అరే మెల్లగా మాట్లాడే, ఈయనగల్ల కోడలు. ఈయనని ఇంటే భయం అదానికి. మరేందయ్యా ఎన్ని రోజులు చేసి పెట్టాలి మీకు? ఇన్ని రోజులు ఇద్దరికి చేసి పెట్టినా, ఇప్పుడు అది కొత్తగా వచ్చింది ఇక దానికి చేసి పెట్టాలా నేను? ఎవరితో అది ముఖం తెలియని దానికి నేను అన్ని చేసి పెడతానా? అవే మనోడు గా పట్నం ఆమెను ఎట్లా నచ్చిండే. మన ఊర్లల్లో మంచి మంచి పిల్లలు జర పనిగల్ల పిల్లలు ముద్దుగుంటారు. ఇక పిల్ల ఏమైనా డ్రెస్సులు వేస్తుండే ఇక నేనేమనాలని చప్పుడు చేస్తలేను. ఏం డ్రెస్సులే అవి, ముద్దుగా చీర కడితే ఎంత ముద్దు కొడతారు ఆడపూరలు. అవ్వయ్య నేను కూడా ఎవరు చెప్పుకోలేకపోతున్నా. ఎవరైనా చూస్తే ఎట్టుంటారు చుట్టాలు పక్కాలు. కొత్త పెన్ పిల్లగా డ్రెస్సులు వేసుకుంటారా అని అంటారా, నేను మూసుకొని ఉంటున్నా. ఇక మనోడు అంటవా ఇక దాన్ని ఒక్క మాట అననిస్తలేడు. ఇవాళ దాకా ఆకలి ఉక్కుతుంటే నీ పిల్లం లేవదారని ఆయన ఇంకెంతసేపు అంటది, ఇంకెన్ని రోజులు చేసి పెట్టాలరా అంటే ఎందుకే అట్లా మాట్లాడుతున్నావు? దాని మీదే ఉంటదేమని, కానీ నా మీదనే సీరియస్ అయిపోతుండు. ఏమనాలి చెప్పు నేను? ఎట్లా కింద అప్రమైందో అది. దానికి ఏం పని వస్తలేదు. గీరున్న చెంబు తీసి కాడ పెడతలేదు. ఆకలి ఊకే అంటే ఊకరాదత్తమ్మా అంటుంది. ఏమనాలి? ఇంకేటా నేర్చుకుంటది. ఇక మెల్లమెల్ల నేర్చుకుంటదేమో తీయే. ఇక ఏం చేస్తాం, అయ్యింది ఏదో అయిపోయింది. ఇక ఆడ మనం చెప్పిన మాట వినడు, ఇక అయిపోయింది. కాదయ్యా అంటే ఎవరికన్నా చెప్పుకుంటే సిగ్గుపోతుంది కానీ చాయ్ పెట్టరాదు నాకు, మామయ్య చాయ్ తీసుకురావే అంటే చాయ్ పెట్టరాదు అత్తమ్మ నాకు, కాఫీ అయితే పెట్టొస్తుంది అంటుంది. ఏం చెప్పాలి చెప్పు? ఇంకా చాయ్ పెట్టరాదా ఆడపూరలకు? చూస్తే గాడిదెత్తుంది కానీ ఏం పని రానట్టుంది దానికి. ఎట్లా కింద తెచ్చి అప్రమైంది వాడు. ఇంకా ఏడు పిల్లలే కరువైనట్టు దానికి గాదాన్ని తెచ్చుకుండు. అరే ఏమైంది అమ్మ గంత సీరియస్ గా ముచ్చట పెట్టుకుంటారు నాయన నువ్వు? ఎవరి గురించి ఏంది? ఇంకొవరి గురించి అయ్యా నీ పిల్లల గురించి. ఏ కాలమై లేపవచ్చి ఇప్పుడు లేచింది చాయ్ పెట్టుకో మామ చాయ్ అడుగుతుంది అంటే నాకు చాయ్ పెట్టరాదు అత్తమ్మ అని అంటుంది. ఏం చెప్పాలి దాని గురించి? అరే నువ్వు ఎప్పుడు దాని గురించి మొత్తుకుంటున్నావేందే? ఇక దానికి పని రాదు, 2-3 రోజులు అయితే అది నేర్చుకుంటదేమో. నేర్పియ రాదు దాన్ని రాకుంటే అట్లా గిట్లా అని చూపి గంతకరం అవుతున్నావు దాని మీద. ఇక పట్నం వాళ్ళకి పని వస్తాదే. ఇక మన ఊరోళ్ళమే నేర్పియాలి. అదో ఇదో నేర్పిస్తే మెల్లగా నేర్చుకుంటారు, మన లెక్క ఫాస్ట్ అవుతారు తర్వాత. దాని మీద మొత్తుకుంటున్నావేందే పొద్దుడికించి చూస్తున్నా? అరే పొద్దుడు అని దాని మీద మొత్తుకుంటున్నామంటే పని పడలేక మొత్తుకుంటున్నా అంట. ఇక నా బాధ నాకే తెలుసు. మంది కోడళ్ళు చూడుకో, పొద్దున అత్తలేసేసరికి ముద్దుగా కిలోచి ముగ్గు పెట్టి ఇంట్లో పని చేసుకొని తయారై ఉంటారు. నా కోడలేంద్రా పొద్దు కింద ఆగా వండుకొని ఉంటది. లేపి లేపి నా నోరు పోతుంది. అవురబ్బా నీ ఏడ దొరికింది రగ్గా పోరి. బక్కగా చూస్తాను ముద్దుగానే ఉంది కానీ ఏం పని శాత కానట్టుంది. ఆ అమ్మకు చేతనైతే లేదు, ఇంకెన్ని రోజులు చేసి పెడుతుందిరా మనకు. ఇక ఎక్కువ మంచి అమ్మకొత వచ్చే ఇక ముగ్గురికి చేసి పెట్టాలంటే ఏడ శాతం అవుతుందిరా మీ అమ్మకు. జర ఆలోచించి మాట్లాడి నువ్వు కూడా గరం కాక అమ్మ మీద. కానీ ఇక డ్రెస్సులు వేసుకొని ఇంట్లో నడుస్తుంటే నాకు ఏ కోపం వస్తుంది కానీ ఏం అనుకుంటున్నా. ఏమనంటే నువ్వు గరం అవుతావు నా మీద అని ఏం అంటలేను. అరే నాయన నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న దాన్ని ఒక్క మాట అనకురే, నాకు బాధ అవుతుంది. చీర కట్టుకుంటే ఏంది, డ్రెస్సులు వేసుకుంటే ఏం చెప్పు?
గాదానికి కూడా తప్పు పడతారా? గది ఎట్లుంటే మీకెందుకు కానీ ఇక పని నేర్చుకోవాలి, పని చేసి పెట్టాలి అంతేగా. ఇక 10-15 దినాలు అయితే అదే నేర్చుకుంటది, అమ్మ మెల్లమెల్లగా నేర్పిస్తుందేమో గాని దాని ఒక్క మాట అనకుర్రే. మళ్ళా ఆళ్ళు గుర్తుకొచ్చి ఇక నేను పోతానంటే ఇక నేను కావచ్చు, నేను ఆగమైతానా, ఇజ్జత్ పోతుంది ఊర్లో. అరే పెళ్ళం గురించి గంత ఆలోచించినోడు మరి పెళ్ళాన్ని ఒక్క మాట అననీయనోడు పెళ్ళానికి చెప్పుకోవాలిరా, లోపల సర్ది చెప్పుకోవాలి. అరే మా అమ్మ ఎంతగానం చేసి పెడితే నువ్వు గదో గిదో పని చేయాలి, రాసరు కావాలని చెప్పుకొని పెళ్ళానికి ఇంట్లో మరి మీద పుడింగి లెక్క గింతలేవు పొట్టోడా ఇంత ఇంత పెద్ద మాటలు మాట్లాడతావు. అమ్మాయి ముందు పంచాయతగానే ఉంది, నీకేం పంచాయత కాదు, దానికి ఏం పంచాయత కాదు. అమ్మాయి తెస్తే తింటుర్రు పంతురు, ఏం బాధరా మీకు? అరే అమ్మ నన్ను ఏమన్నాను కానీ దాన్ని ఏమనకే, నీకు దండం మన పెడతా. అరే పని చక్కగా చేస్తే నేను ఎందుకంటారా దాన్ని, ఊకనే అంటే నా బలిసి అంటనా చెప్పు. ఇక వట్టు మామయ్య ఉడుకుడుకు చాయ్ పెట్టుకొచ్చిన నీకోసం. అయి కదే బిడ్డ, ఇక అప్పటి సంది చూస్తున్నా గావరైతుంది పానం, ఇక ఇప్పుడు తెచ్చినావు. సరే సరే బావా నువ్వు కడుకున్నావా? పొద్దు సంది ఇంట్లో లేవు, ఎక్కడ పోయినావు? నేను అప్పటి సంది చూస్తున్నా ఇంట్లో లేవు. మరి చాయ్ పెట్టిన ఉడుకుడుకుది తాగుదు అని కడుకో. సరే కడుకొని వస్తా గానీ నువ్వైతే తాగిపోవే. నేను చాయ్ తాగను, నాకు అలవాట్లేదు, కాఫీ తాగుతా. నేను కాఫీ పెట్టుకున్నా, నీకు చాయ్ పోయినా మరి కాఫీ పోయినా ఏదో ఒకటి అమ్మా. ముఖం కడుకొని వస్తా గాని పో నువ్వు లోపలికో. అగో చూసినవరా నీ పిల్లము ఎంత పొగరో దానికి. అత్తను మరి అత్తమ్మ కడుకున్నవా లేదా, చాయ్ తీసుకురా అని అంటుందా? మామకు తీసుకురా అంటే మామ ముఖంకి పట్టుకొస్తుందారా? తెలివి లేదా దానికి? గింతనన్నా తెలివి తప్పిన పనులు చేస్తుంది. అరే అమ్మ మర్చిపోయిందేమో, నేను నాయన కుక్కనికి చాయ్ తీసుకురమ్మన్నావు కాబట్టి అది ఆ నాయన కుక్కనికి చాయ్ పట్టుకొని వచ్చింది. గాదని కూడా తప్పు తీస్తావేందే? అరే కాదు దానికి కళ్ళు ఏమైనా నెత్తిలు నాయరా? ఇక్కడ ముగ్గురం మనుషులను కనిపిస్తలేమా? ఇంతింత లోతలము. ఇక నాయనకేమో చాయ్ ఇచ్చింది, ఇక నన్ను పట్టించుకోకుండా బావా చాయ్ తాగుతావా కాఫీ తాగుతావా అని నేను అడిగిపోతుంది. దానికి ఎంత బలం అనుకోవాలా చెప్పు? నేను కంటికి కనిపిస్తలేనా దానికి? అవురా బన్ని, అమ్మగా అన్నీ నిలబడ్డది. మన అత్తమ్మ కడుక్కున్నావా, నీకేం పట్టుకురాను అని అడగాలే గారా నీ పెళ్ళము. ఏమైనా అంటే ఇంత పొడుగు మాట్లాడతావు నువ్వు ఆమెనేమో. అరే కాదు నాయన, అది మర్చిపోయినట్టుంది. ఎందుకే ప్రతి దాంట్లో తప్పు తీస్తురు దాన్ని? ఏమో పోరా, మిమ్మల్ని ఏమన్నా కష్టమే, ఇక మా బాధ ఏందో మా తిప్పలేందో మేము పడాలి. ఏ ఊకో అయ్యా, ఇంతో ఎంత మొత్తుకున్నా మనమే వేస్ట్ గాని చాయ్ సలగాగల తాగు దబుడా. ఓసి నీ షాయి పాడుగాను, ఎంత షాపత్తేసిందే, ఇంట్లో చక్కెర లేదు పాడలేదు, లొట్టె నీళ్ళు పోసి పెట్టినట్టుంది. ఏం షాయే ఇది? అగో చూసినావయ్యా, ఇక నాకెందుకు చెప్తున్నావు ఈ ముచ్చట గానీ? నీ కొడుకు చెప్పు, నీ ముద్దుల కొడుకు ఈయనే ఉండు కానీ కోడలు ఏమేం చేసినా నీ కొడుకు చెప్పు, నాకేం చెప్తున్నావు? నేనేం చేస్తా మరి? ఒరే బన్నిగా ఏం షాయిరా పాడుగాను, నువ్వు నోట్లో పెట్టవురా ఈ షాయిని, శతకుండ్ల పడేసిరా పోరా ఈ షాయి పాడుగాను. ఏం కోడలు వచ్చి పాడైంది నా ఇంట్లకు? ఎన్ని రోజులు ఎదురు చూడంగా ఈ పొచ్చోనికి పెళ్ళి అవుతుందా లేదా, నా బొమ్మర్దిని బిడ్డనన్నా మాట్లాడి రావాలి అని మురిసిన పాడై గాదాన్ని పోతున్నావు, పట్నం కించి తెచ్చుకున్నావు. దానికి పని వచ్చి పాడైతలేదు, ఏం వచ్చి పాడైతలేదు. ఈ షాయి పెట్టి రాదా రా, నోట్లో పోసుకోబుద్దైతలేదు షాయి. అగో చూసినావరా, ఇక మీ అయ్యనే గట్ల అంటుండు. ఏందే నా పిల్ల మీద గట్ల మొత్తుకుంటున్న మీద అంటే, మరి చక్కగా పని చేసి ఎందుకు అంటాంరా మేము? నీకు షాయో కాపీ పెట్టిన అంటుందిగా, తాయి చూసాపో నువ్వే. నీ నోటి నుంచి నువ్వే అంటావో అనవో చూస్తాపో. అరే దాని మీద గట్ల గరం కాకురేని అమ్మ, నేనన్ను నేర్పించి పాడైతేనే దానికి. అది కూడా మీ దగ్గరే తలగబడ్డది, ఏం పని వస్తలేదు దానికి నిజంగా. అగ చూడు, నేను మబ్బులకించి ఆకి ఊకి ఊకి నా నడుములు పోయినాయి. ఇప్పుడు ఇంతసేపు పండుకుందామంటే ఇక పని ఏడానే ఉంది. బాసన్లు నిన్న పొద్దుగలకించి అటనే ఉన్నాయి ఆ వంట రూమ్ లా. ఇక నా పానానికి పడితే నేనే దొంగలుగా పెట్టాలి. అది ఇక షాయి తాగుతుంది, పొయ్యి వంటది. ఇక ఏం చేయాలా నేను? అగో ఇల్లు కూడా ఒకలే పాస్ ఇల్లు అట్టనే ఉంది. ఇక లేచి ఇల్లు ఉడుచుకొచ్చి షాయి ఇట్లా పెట్టుకొస్తానంట నీ పిల్లము. ఇగో 8-9 కొట్టేదాకా వంటది, మా రాలేక వంటది మరి. ఇక ఇల్లు నువ్వుకొస్తుందా ఊకరాదా నాయన, గా బాసన్లన్న దోమొస్తుందా దోమరాదా నాయన నీ పిల్లాన్ని ఏడికించి పట్టుకొచ్చి తలగబెట్టినవరా ఇంట్లో మాకు? ఏ ఊకవే గంత అన్యాయంగా మాట్లాడుతావేందే? గా ఇల్లు ఊకరాదా అనే గమ్మత్ మాట్లాడుతావు? ఇల్లు జరైనా కూకుతుందేమో, ఏం తప్పిపోయింది? ఎవరైనా చుట్టాలు వచ్చేది ఉందా? ఏం లేదుగా, సబ్బుదాక్టూకో. నేను పోయి మెల్లగా చెప్తా గానీ మెల్లగా చేసుకుంటదేమో, నువ్వు సబ్బుదాక్ట వండుకో. కాదురా, పాన అంటే శాత కాదు కానీ చూస్తాంతకన్నా ముద్దుగా లేదు గారా, గా అంగీలు వేసుకొని తిరుగుతుంది ఇంట్లో. కూడా చుట్టాలు వస్తే ఇజ్జత్ పోయే కాలం ఉంది. ఇంకా కోడలు గట్లుంటాదయ్యా అని నా ఇజ్జత్ పోతుందిరా. నువ్వు చెప్పురా జర చీర కట్టుకోమని. మమ్మీతో అంత బాధనే ఉంది, అంత సుతారేమో ఉంది కదా నాయన, చెప్తతి. అరే మంచిగా చెప్పిన కష్టమేనారా నీకు? అవు మరి, ఇక నీకు ఏం కోపం ఉంది అంటే నీ తమ్మని బిడ్డని వేసుకోలేదని నా మీద ఎంత కోపం ఉంది, అందుకే ఇట్లా తిడుతున్నావు నా పిల్లాన్ని నన్ను. ఏం చేస్తాను చెప్పు? నాకేమో దాని మీద ఇష్టం లేకపోయా, అందుకే దీన్ని లవ్ మ్యారేజ్ చేసుకొని తీసుకొచ్చుకుంటే. ఏం చేస్తాం, ఇక తిట్టిన రోజులు ఉన్నన్ని రోజులు పడాలి నువ్వు తిడుతుంటే. దానికి తక్కువ రా పాడుకో, అది ముద్దుగా పని చేసుకుంటది. ఇంట్లో ఉన్నా కూడా మంచి ఒక కడ ఉంటది రా ఇంటికి. గంత మంచి నా మేన కోడలను వద్దనుకున్నావయ్యా? నువ్వు సుఖమైన పిల్లగాంది, పుట్టోనివి నువ్వు. నీకు పడిస్తారు ఆ పిల్లను.
నా కోడల్ని మంచి సంబంధం చూసి ఇస్తావు. నువ్వు ఈ పాస్ మళ్ళీ దాన్ని ఎట్లా చేసుకున్నావో నీకు అర్థం కావాలా ముందు ముందు. ఇక ఎసొంటిదైనా మేన కోడలు అయితే నేను నచ్చుతుంది ఎవరికైనా. ఇక ఎంత ముద్దుగున్నా ఎంత పని చేసినా ఏది చేసినా నాతి కోడలేనే. ఇక ఎవ్వరు నచ్చరు వేరే దాన్ని. సరే గాని ఇంట్లోకి పోయి చెప్పిరా పో నాయనగా పాసలు పాడగాను నిన్న పొద్దుగల పెంచి గట్టినే ఉన్నాయి. తోమని పోరా జరా. నా కాళ్ళు వీక్తున్నాయి, నడుములు గుంజుతున్నాయి. ఎవరికి చెప్పుకుంటారా నాకు నాకు లెస్స బాధ అవుతుంది. పని చేసి చేసి పని పాడుగాను ఈ బాధ తప్పనట్టుంది రా. ఎన్ని రోజులకైనా నాకు చెప్పు బాసలు దోమని చెప్పు. ఏం చేస్తావు చూస్తాను నేను జరసేపు అడ్డం మరుగుతా గానీ. సరేనే చెప్తా, అదే చేస్తుంది మెల్లగా చేసుకుంటదేమో. నువ్వైతే వాడుకో జరసేపు. ఇగో గిదేలుందా ఇయ్యాలట మన వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కింద కామెంట్ చేయరి. పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయరి. రేపు మీకోసం మంచి కంటెంట్ తోని తీసుకొస్తాం వీడియో, సరేనా? ఇక మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోలు మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. కింద బెల్ సింబల్ వస్తుంది. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరి. ఇక మీ సపోర్ట్ న్యూస్ అయితే మాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది, మస్తు సంతోషం అనిపిస్తుంది. మా స్వీటూరు భాష టీం తరపు నుంచి మీకు అందరికి చాలా చాలా థ్యాంక్స్, చాలా చాలా మంచి కృతజ్ఞతలు చెప్తున్నాము. అవ్వుల ముందు ముందు కూడా గిట్లనే సపోర్ట్ చేయరి. మంచి మంచి వీడియోలు మీకోసం తీసుకొస్తాము. గిట్లనే సపోర్ట్ చేయరి. చాలా థ్యాంక్స్ ఇలా మనోళ్ళందరికీ. మనోళ్ళు చేసే కామెంట్లను చూసి అయితే నాకైతే ఫుల్ ఖుషి అనిపిస్తుంది. నా మనసు అంతా మస్తు హ్యాపీగా ఎగిరి గంతులు వేస్తుంది. మీరు ఏమనుకున్నా సరే నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. ఇక రేపు మరొక మంచి వీడితో రేపు మీ ముందుకు వస్తాము. మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.